ప్రజెంట్ మేడి దగ్గర రిపేరింగ్ జరుగుతుందా లేకుంటే మొత్తం లేపేసే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు? ఇప్పుడు రైనింగ్ సీజన్ కదా, రైతులకు నీళ్ళు అందించే దిశగా లిఫ్టింగ్ చేసే కార్యక్రమాలు ఈ సీజన్లో జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ అవేమి జరగకుండా పిల్లర్ దగ్గర మాత్రమే వీళ్ళు ఇసుక తోడుతూ ఉన్నారు. కూలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారా? డెవలప్మెంట్ లేదు, ఏదైనా సరి చేసే ప్రక్రియ అసలే లేదు. రేవంత్ రెడ్డికి ఒకటే ఉన్నది, ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రజాపాలన అని చెప్పుకుంటా. కేసీఆర్ పేరు వినపడద్దు ప్రజలల్లో, కేసీఆర్ చేసిన అభివృద్ధి కనపడద్దు. కేసీఆర్ అనే అతను తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఫలితాలు ప్రజలలో ఉండకూడదు, దాన్ని తుడిచిపెట్టే విధంగా రైతులు ఇబ్బంది పడ్డా పర్లేదు కానీ, ప్రజలు ఇబ్బంది పడ్డా పర్లేదు కానీ, దాని గురించి ఎంత దిగజారైనా ఆయన చేస్తా అనే తీరుగానే ఇలా కనపడుతుంది. గతంలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక 2.5 సంవత్సరాల కాలంలోనే, గతంలో లాస్ట్ ఇయర్ నుంచే ఈయన ఒక అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నాడు. మేడిగడ్డ పిల్లర్ కుంగింది అని చెప్తా ఉన్నాడు. అది కుంగలేదు, వీళ్ళే బాంబులు పెట్టి పేల్చిళ్ళు. ఇక్కడ ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలు కూడా గతంలో ఒక రోజు నైట్ పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటిదని కూడా మేము అడుగుతానికి పోతే కూడా మమ్మల్ని లోపల రానియలేదు. ఆ శబ్దమే అక్కడ పిల్లర్ కింద బాంబు పెట్టి పేల్చిళ్ళు. వి ప్రకాష్ గారు కూడా చెప్పిళ్ళు, అది ప్రత్యేకంగా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని కూడా మీ కోర్టుకు కూడా పోయినామని చెప్పిళ్ళు. అదే విధంగా ఇప్పుడు ఇవాళ కూడా మీరు చూడండి, అక్కడ జేసీబీలు బుల్డోజర్లు పెట్టి పిల్లర్ల కింద ఇసుక మాఫియా చేసుకుంటారు. ఇసుక చేసుకుంటా ఆ కొసకు పోయి తవ్వుకోవాలా, అమ్ముకోవాలా, బతకాలా, మాఫియా చేసుకుంటారు. ఎట్లయినా మాఫియాకి అడ్డొచ్చిన వాళ్ళని చంపుకుంటూనే ఉన్నారు. మీరు ఆ దందా చేసుకోవాలి. కానీ లక్షలాది రైతులకు, లక్షలాది కుటుంబాలకు, రైతాంగానికి ఆసరాగా ఉన్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి మేడిగడ్డ మెయిన్ బ్యారేజీలో ఇవాళ మీరు పిల్లర్ల కింద ఇసుక తీస్తూ ఉంటే, ఏ ఇల్లు అయినా ఇల్లు కింద మన పిల్లర్ కింద మట్టి తీసుకుపోతా అంటే ఆ ఇల్లు కూలిపోతుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పిల్లర్ల కింద అగో చూడండి, జేసీబీ పెట్టి ఇప్పుడు ప్రత్యక్షంగా చూడండి, మేము ఇక్కడే ఉన్నాం మేడిగడ్డ దగ్గర. ఆ పిల్లర్ కింద ఇసుక తీరుతా ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చినాక ఒక జేసీబీ ఉన్నది, చిన్నగా జేసీబీలు అన్నింటినీ పక్క పంపిస్తారు. మనం వచ్చి ఇక్కడ మాట్లాడేవి చూసి జేసీబీ వెళ్ళిపోతుంది బయటికి, మనకు భయపడి. అంటే ప్రభుత్వం చూడాలి, ఇటు తీసుకొచ్చి ఇటన్ని మొత్తం ఎన్ని జేసీబీలు ఉన్నాయి చూడాలి, వందలాది జేసీబీలు పెట్టుకొని పిల్లర్ల కింద ఇసుక తీసి మళ్ళొక పిల్లర్లను కూలగొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేయండి. రైతులకు అవసరపడేది ఇది వర్షాకాలము. ఇప్పటికే వర్షాలు రాక రైతులు అరిగోస పడుతున్నారు. ఇప్పటికి 1 నెల రోజులు కాలం లేట్ అయింది. ఇప్పటికి కూడా మీరు ఈసారి కాలం కావట్లేదని చెప్పి ఏదన్నా నీళ్లు ఇప్పటికే లిఫ్ట్ చేసి ఉంటే అన్ని చెరువులు నిండేటి, కుంటలు నిండేటి, అన్ని నిండి ఇప్పుడు పంటలకు విత్తనం వేసుకోవడానికి అవకాశం ఉండేది. మీరు అది చేయకపోగా మళ్ళొచ్చే కాలం వరకు మేడిగడ్డ అనేది ఉండకూడదనే దృష్టితోటి మళ్ళీ ఒక పిల్లర్ను కూలగొట్టే ప్రయత్నం, మళ్ళీ కొన్ని పిల్లర్లను కూలగొట్టే ప్రయత్నం కనుక చేస్తున్నారు. కింద నుంచి ఇసుక తోడుతా ఉన్నారు. పిల్లర్ కిందనే ఇప్పుడు ఇసుక తోడుకోవాలంటే చుట్టుపక్కల కొసలకు చాలా ఇసుకున్నది, అవి అంత వదిలిపెట్టి పిల్లర్ కిందనే ఎందుకు తీయాల్సి వస్తుంది? నీకు అక్కడనే కనపడుతుందా ఇసుక? పిల్లర్ కిందనే కనపడుతుందా? పిల్లర్ కింద ఎన్ని ట్రాక్టర్లు, ఎన్ని లారీలు వెళ్తుంది? నీకు చుట్టుపక్కల తీసుకో ఎట్లయినా మాఫియానే, దొంగ మాఫియానే చేస్తాను. పిల్లర్ కింద తీసి పిల్లర్ను గులగొట్టి లక్షలాది రైతు కుటుంబాలను అరిగోస పెట్టుకునే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నారు. నీకు కేసీఆర్ పేరు వినపడబోద్దంటే చెప్పకు. నువ్వు కేసీఆర్ ఫలితాలు ప్రజలు చెప్పుకుంటారు, నువ్వు చెప్పని అవసరం లేదు. కానీ ఇట్లా కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యక్తిగత అదితోటి, అక్కస్సుతోటి నువ్వు రైతులకు ఆయన కట్టించినటువంటి మేడిగడ్డను కూలగొడదాం, ధ్వంసం చేద్దామని చూసుడు మాత్రం ఇది నీకు తగదు రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో ఈ రైతాంగం మీకు సమాధానం చెప్తుంది. అంటే కేసీఆర్ కట్టుడు అయింది, అది కూలుడు అయింది, అసలు అక్కడ ఆనవాళ్ళ లేకుండా పోయింది, గోదావరిలో కొట్టుకోపోయింది అని చెప్పేసి కూడా మాట్లాడిన విషయాలు కూడా మనం చూస్తాం. నిజంగానే జరిగిందా ఇది? గోదావరిలో కొట్టుకపోతే ఇదంతా ఏంటిది? 8 బ్లాకులు, 86 గేట్లు ఎట్లా నిలబడ్డాయి చూడాలి. ఇదంతా కాదా ప్రాజెక్టు? కొట్టుకపోయిందా? నువ్వు కొట్టుకోపోతావు, నీ మంత్రివర్గం కొట్టుకపోతుంది. నువ్వు వచ్చి నిలబడి ఇప్పటికి లిఫ్ట్ చేసి ఉంటే, నీళ్లు కనుక వరద వచ్చి లిఫ్ట్ చేసి ఉంటే అన్ని బ్యారేజీలు నిండుగా ఉండేటి. మిమ్మల్ని కనుక అలా దునికిస్తే మునిగి సత్తురు మీరు. కానీ మీరు కాళేశ్వరం అనే పేరు వినబడొద్దనే అక్కస్సుతోటి
కేసీఆర్ పేరు వినబడదని అక్కసుతోటి రైతులను ఎందుకు గోసపుచ్చుకుంటారు మీరు? అంటే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా, సీజన్ రాకముందే మేము నీళ్లు విడుస్తూ ఉన్నాం, పంప్ హౌజ్లు ఆన్ చేస్తూ ఉన్నాం, నీళ్లు కూడా ఎత్తిపోస్తూ ఉన్నాం, ఆంధ్ర నీళ్లు దోచుకోవడానికి వచ్చినా కూడా మేము తన్ని ధరుపుతున్నాం అని చెప్పేసి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాని బొంద ధర్మతాండు, ఏం ధర్మతాండు? మొన్న పోయి ముగ్గురు సీఎంలతోటి పొత్తు పెట్టుకొని పోయిండు, ఏం చేసి వచ్చిండు? తెలంగాణ వాటా అడిగిండా? కర్ణాటక నవేలి ప్రాజెక్టుకు మద్దతు తెలిపొస్తాడు, ఆంధ్రప్రదేశ్లో గుండ్రేవుల ప్రాజెక్టుకు మద్దతు తెలిపొస్తాడు. ఈయన చారిత్రాత్మకత ఒప్పందం అని సంకలు గుద్దుకుంటా అది చేస్తా అంటాడు. సిగ్గు శరం ఉండాలి. మనకు రావాల్సిన నీటిని ఇతర రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు గుంజుకపోతా అంటే పోయి చేతులు కట్టుకొని కూర్చొని వాళ్ళ కాళ్ళ కాడ చెప్పులు లెక్క సంతకాలు పెట్టొస్తావు నువ్వు. సిగ్గు శరం ఉండాలి నీకు. అంత ప్రజలకు మేలు జరిగేది ఉంటే అధికారులందరినీ బయట ఉంచి దొంగతనంగా నువ్వు ఒక్కని కూర్చొని ఎందుకు చేసినావు? లేదండి, కర్ణాటకలో కూడా కొట్లాడొచ్చినా నీళ్ళు ఇవ్వకుండా చేసిన, కాలంబూరు ప్రాజెక్ట్ ఎటువంటి హామీ కలగకుండా కూడా చేసి వచ్చినా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అస్సలే కొట్లాడీనే చంద్రబాబు శిష్యుడు. చంద్రబాబు ఏది చెప్తే అదే చెప్తాడు. అది తెలంగాణ, జై తెలంగాణ అనొద్దని చంద్రబాబు చెప్పిండు, ఈయన జై తెలంగాణ అంటలేడు. ఇప్పటి వరకు గతంలో ఉద్యమం నడిచినప్పుడు ఉద్యమకారుల మీద గన్ను పెట్టిన క్యాండిడేట్ ఈయనే. తెలంగాణ వచ్చినాక కూడా ఏ రోజు జై తెలంగాణ అనలేదు. ఈయన ముఖ్యమంత్రి అయినాక కూడా ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వండుకుంటూ జై తెలంగాణ అనే మాట ఇప్పటి వరకు అనలేదు. మరి నువ్వు తెలంగాణ నువ్వు ఎట్లయితావు? తెలంగాణ ద్రోహివి నువ్వు. చంద్రబాబు నాయుడు కాళ్ళ కాళ్ళ చెప్పు లెక్క పనిచేసే మనిషివి. నువ్వు చెప్పు లెక్క పనిచేయాలనుకుంటే నువ్వు ఆంధ్రాకు పోయి నీ గురువు యొక్క కాళ్ళు మొక్కుతావా, కాళ్ళు నాకుతావా, చెప్పులు నాకుతావా, చెప్పుల కాడ పంటవా, నీ ఇష్టం. కానీ నువ్వు జై తెలంగాణ అనకుండా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి కానీ, తెలంగాణ నీటికి సంబంధించి కానీ, తెలంగాణ హక్కులకు సంబంధించిన వాటి తరపున నువ్వు నిలబడపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నిన్ను ఆంధ్రాకు పోయేదాకా పారదోలుతారు. లేకపోతే బిడ్డ నువ్వు నేను జై తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణ బిడ్డని, నేను జై తెలంగాణ అంట. తెలంగాణ విషయంలో అన్న వస్తే వాళ్ళది నేను వాళ్ళ అంతు చూసేదాకా వదిలిపెట్టానని చెప్పి కేసీఆర్ తోడుగా ఉండు. కానీ నువ్వు పోయి ఆంధ్రలో తోడుగా ఉండి నువ్వు తెలంగాణకు అన్యాయం చేసుడు ఎక్కడిది? తెలంగాణ విషయానికి వస్తే అందరూ ఒక్కటైతారు ఇక్కడ. తెలంగాణ అస్తిత్వం మీద కానీ, తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో కానీ వాళ్ళని చిల్లెత్తు మాట అంటే పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, భావాలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా ఇక్కడ ఏకమవుతారు. కానీ నువ్వు నీ వ్యక్తిగత ఎజెండా కోసం నువ్వు సపరేట్గా రాసుకున్న రేవంత్ రెడ్డి రాజ్యాంగం కోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటా నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నీటి హక్కులను కూడా తీసుకుపోయి నువ్వు ఇతర రాష్ట్రాలకు అప్పచెప్తానంటే నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు యొక్క ఏజెంటువా, లేకపోతే సెంట్రల్ ఉన్న మోడీ ఏజెంటువా అర్థమైతే లేదు. ఇప్పుడు ఫ్లో అవుతున్న వాటర్ని కూడా కిందికి వదిలేస్తూ ఉన్నారు. ఎందుకని ఇది ఆపితే కాళేశ్వరం కూలిపోతుందనా, లేకుంటే ఈ నీళ్లు రేవంత్ రెడ్డి ముఖంలో చూడడానికి బనకచెర్ల కావచ్చు, లేకుంటే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, వీటిని నింపుకోవడానికి వదిలేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో వాటర్ వదిలేసే దృష్టి ఏంటంటే ఆయన కేసీఆర్ పేరు వినబడద్దు, దాని ఫలితాలు ప్రజలకు ఎట్లా అందుతాయో అనేది బయటికి రావద్దనే ఉద్దేశమే తప్ప ఇది 8 బ్లాకులు 86 గేట్లు ఉన్నాయి, 85 పేర్స్ ఉన్నాయి. వీటిలో నువ్వు ఎక్కడైతే పిల్లరు కూలిందో ఆ బ్లాక్ను ఆపేసేయి, మిగతా బ్లాక్లలో హోల్ చేసుకోవచ్చు. నువ్వు ఆ ఒక్క బ్లాక్ ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు సరి చేసుకుని పక్కకు పెట్టి మిగతా బ్లాక్లలో స్టోర్ చేసి ఇక్కడి నుంచి నువ్వు అన్నారం లిఫ్ట్ చేసుకో, ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసుకో. అక్కడి నుంచి అన్నారం నుంచి నువ్వు డైరెక్ట్ మిగతా రిజర్వాయర్లకు వెళ్ళిపోతుంది కదా. అన్నారం నుంచి మిడ్ మార్నర్ నుంచి అక్కడికి మొత్తం వెళ్ళిపోతుంది కదా. అన్నపూర్ణకు, రంగనాయక్ సాగర్కు, మల్లన్న సాగర్కు, కొండపోచమ్మ సాగర్కి వెళ్ళిపోతాయి కదా. అక్కడి నుంచి కాలువలకు, చెరువులకు వెళ్ళిపోతాయి కదా. నువ్వు దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకే అన్యాయం చేస్తా అంటే నువ్వేం మనిషివి, నువ్వేం సీఎం, నువ్వు ఎవరికి సీఎం ఉన్నావు? ఇలా నువ్వు రైతులకు అవసరమైనటువంటి ప్రాజెక్టు మీదనే దృష్టి పెడతలేవు నువ్వు. అంటే దీని ద్వారా ఇప్పటిదాకా 1,00,000 ఎకరాలు కాదు కదా, ఎకరం గుంటకు కూడా నీళ్ళు అందియాలి కేసీఆర్. ఇదంతా కమిషన్ కోసమే కట్టుకున్నారు, ఇది ఒక ఏటీఎం లో మార్చిర్రు అని చెప్తా ఉన్నాడు. ఇది అవపడుతుంది. వీటిని ఏటీఎం దిబ్బలుగా ఎవరు మార్చుకున్నారు? ఇక్కడ ఇసుక మాఫియా చూస్తేనే అవపడుతుంది. చుట్టుపక్కల ఎంత మాఫియా జరుగుతుందో దీనికి అడ్డం వచ్చిన వాళ్ళని చంపుకుంటా, ఇసుక మాఫియా చేసుకుంటా వీటిని ఏటీఎంలుగా మార్చుకొని మీరు సంపాదించుకునేది మీరు. కానీ ప్రజల కోసం ఉపయోగపడాలని చెప్పి
పెట్టుబడి పెట్టి పైసలు పెట్టి ప్రాజెక్టులు కట్టి ప్రజలకు మేలు చేసే విధంగా చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ప్రతి క్షణం నీళ్లు నిధులు ఈ నీళ్ల పైన కొట్లాడినట్టు కనిపిస్తుంది మనకు. ఖచ్చితంగా అసలు తెలంగాణ రాష్ట్రం పోరాటంలో నీళ్లు మా నీళ్లు మాకు కావాలనే ఉద్దేశంతో ఆ హక్కుల కోసమే పోరాడిళ్ళు. మెయిన్ హక్కులల్లో నీళ్ళ హక్కే మెయిన్ ఉండే. ఆ హక్కుల కోసం ఏదైతే పోరాడిండో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ గారు సుదీర్ఘంగా 3 సంవత్సరాలు ఇంజనీర్లతోటి మేధావులతోటి చర్చించి ఒక పెద్ద సమూహం, ఒక కాళేశ్వరం అంటే ఒక సమూహం, ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 16 లక్షల ఎకరాలకు నీళ్లు పారే విధంగా ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి ఆయన ప్రజలకు మేలు చేసి 80,000 కోట్ల నిధులు కేటాయించి చేస్తే అసలు ప్రాజెక్ట్ లో ఉన్నదేమో 80,000 కోట్లు అంచనా, దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడతారు. 1,50,000 అంటారు. 1,00,000 అని ఒక మంత్రి అంటాడు, ఇంకోనే 1,50,000 అంటాడు, తెల్లారి రేవంత్ రెడ్డి ఇంకోటి మాట్లాడతాడు. అంటే వాళ్ళ క్యాబినెట్ ఉన్న మంత్రులకు సీఎం కు అవగాహన లేదు, హడావుడి ఎక్కువ, ఆగమాగం ఎక్కువ, ఏదో మాట్లాడితే ఏదో అవుతుంది, నోరు తెరిస్తే బార్ షాపులు వైన్సులు ఇవి తప్ప రేవంత్ రెడ్డికి ఏం రావు. అసలు ప్రాజెక్ట్ ఏంటిది, అసలు ఈ పంపింగ్ వ్యవస్థ ఏంటిది, ఈ సబ్ స్టేషన్లు ఏంటి, అసలు ఈ పంపింగ్ వ్యవస్థ గ్రావిటీ తోటి కెనాల్ ఎట్లా వస్తాయి, వరద ఎట్లా వస్తాయి, వరద ఎటు పోతే ఎటు వస్తుంది, ఈ పంపింగ్ ఎటు నుంచి ఎటు పంపాలి, ఆ నీళ్లు ఎటు నుంచి ఎటు నడవాలన్నది కూడా కనీసం అవగాహన లేని మనిషి. ఈయనకు దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది తెలియదు. తెలంగాణ రాష్ట్రానికి 3 పక్కల హైదరాబాద్కు సముద్రాలు ఉన్నాయంటాడు, ఏదో ఓడరేవు అంటాడు. అంటే తలతిక్క మాటలు, తెలివిలేని మాటలు, అన్ని దద్దమ్మ మాటలు మాట్లాడతాడు. కనీసం ఒక ఆలోచన విధానంతో, ఒక అవగాహనతో, అసలు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల మీద కూడా అవగాహన లేకుండా నువ్వు సీఎం కుర్చీలో కూర్చొని దద్దమ్మ లెక్క వ్యవహరిస్తే ఇలా లక్షలాది మంది రైతులు చాలా అరిగోస పడతారు. వాళ్ళు ఇప్పటికి నెల కాలం లేట్ అయింది, విత్తనాలు వేసుకోవాలి, కనీసం అవగాహన ఉన్నదా? సైంటిస్టులు చెప్పిళ్ళు మీరు పంటలు వేయకాలని చెప్పినా కదా, మీరు ఎందుకు వేసిల్లని మాట్లాడతారా ఒక ముఖ్యమంత్రి? అంటే నిజంగానే ఎలినో ప్రభావం ఉండబోతుందా? ఎలినో ప్రభావం ఉన్నా లేకున్నా కేసీఆర్ గారు కాలమైనా కాకున్నా మనకు ఆ పరిస్థితులను అంచనా చేసే ఈ ప్రాజెక్టు కట్టిండు. మనకు వరదలు వస్తే ఏ విధంగా నీళ్లు వారించుకోవాలి, సగం వరదలు వస్తే ఎట్లా వారించుకోవాలి, వరదలు రాకపోతే ఎట్లా వారించుకోవాలో కూడా కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పిండు. అంటే ముందస్తు ఆలోచన చేసిండు. మేడిగడ్డ పంప్ హౌజులు ప్రతిసారి వాడుకోవాల్సిన అవసరం లేదు. మనకు పూర్తి స్థాయి కరువు వచ్చినప్పుడే మేడిగడ్డ పంపులు వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు చెప్తానంటే కరెంటు కోసం ఎక్కువ ఖర్చు పెట్టిండు కేసీఆర్. అంటే ఎదవల్లారా ఒక్కసారి వినండి మీరు, కరెంటు ఎప్పుడు వాడుకునే అవసరం మేడిగడ్డ పంప్ హౌజులు యూజ్ చేసే అవసరం ఎప్పుడు లేదు. మనకు గ్రావిటీ ద్వారా వరద వచ్చినప్పుడు అది మిడ్ మానేరుకు వస్తుంది వరద, అక్కడ పంప్ హౌజులు యూజ్ అవసరం లేదు. ఆ మిడ్ మానేరు నుంచి కిందికి తీసుకొచ్చి అన్నపూర్ణ నుంచి కిందికి రంగనాయక సాగర్ తీసుకొచ్చి అక్కడి నుంచి మల్లన్న సాగరు, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగరు, ఇట్లా కింద బస్వాపూరు, ఇట్లా పోయి కాలువలు, చెరువులు, చెక్ డ్యామ్లు అన్ని నింపుకుంటా పంటలకు వారించుకుంటాము. ఇక్కడ ఒక్క రిజర్వాయర్ నుంచి ఒక్క రిజర్వాయర్కి ఎట్లా పోతుంది? పంపు ఆన్ చేస్తేనే ఇంకో రిజర్వాయర్ పోతుంది. అన్నపూర్ణ కాడ పంప్ ఆన్ చేస్తే రంగనాయక సాగర్ కాడికి వస్తుంది, రంగనాయక సాగర్ కాడ పంప్ ఆన్ చేస్తేనే మల్లన్న సాగర్కి వస్తుంది, మల్లన్న సాగర్ కాడ పంప్ ఆన్ చేస్తేనే కొండపోచమ్మ సాగర్కి వస్తుంది. వీళ్ళు ఏం మాట్లాడతారు? వీళ్ళు పంప్ హౌజులు లాస్ట్ ఇయర్ వాడుకున్నారు, కేసీఆర్ వేసిన పంప్ హౌజులే వాడుకున్నారు, పారిచ్చిళ్ళు అన్ని లక్షలాది ఎకరాలకు నీళ్లు పారిచ్చిళ్ళు, పారిచ్చి మళ్ళీ అసలు కాళేశ్వరంకి సంబంధం లేరు అంటూ. ఆ పంప్ హౌజులు పెట్టిందే కేసీఆర్ కదా, ఆ రిజర్వాయర్లు కట్టిందే కేసీఆర్ కదా. ఇప్పుడు ఇందులో ఉన్న ప్రధానంగా మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టేసి బాహుబలి మోటార్ల గురించి కాలబెట్టాలని చెప్పేసి 1కి 10 సార్లు ఆన్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. నిజమేనా ఇది? అరే కాలబెట్టాలి కాదు, ఇక్కడ బాంబు పెట్టి పేల్చినోడు వాటిని కాలబెడతానికి కూడా సాహసిస్తాడు. ప్రజలకు అవసరమైంది ఏంది కూడా ఉండని మొత్తం ధ్వంసం చేసి నాశనం చేస్తానికి పూనుకున్నాడు ఈయన. దరిద్రం మనకు మన నెత్తి మీద కూర్చున్నది ఒక దరిద్రం లెక్క, మన తెలంగాణ రాష్ట్ర కుర్చీలో ఒక దరిద్రం కూర్చొని ఉన్నది. ఈ దరిద్రాన్ని పోగొట్టే విధంగా ప్రయత్నం ప్రజలు చేస్తారు. కానీ ఇప్పటికైనా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు కరువు వచ్చింది, కరువు వచ్చినప్పుడు మూడు సిస్టమ్స్ పెట్టింది కేసీఆర్. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లా 3 సిస్టమ్స్ ఉన్నాయి. వరదొస్తే మిడ్ మానేర్ నుంచి కింద వారించుకున్నాం. ఒకవేళ సగమే వర్షాలు పడ్డా కూడా ఎల్లంపల్లి నుంచి
మిడ్ మార్కెట్ లిఫ్ట్ చేసుకొని మళ్ళీ కింద పారించుకోవాలి. ఒకవేళ అసలే వర్షాలు పడకున్నా మేడిగడ్డ వద్ద నీళ్లు ఆపుకొని ఉంటే ఆ నీళ్లను మేడిగడ్డ నుంచి అన్నారంకు, అన్నారం నుంచి సుందిళ్లకు, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మార్కెట్కి తీసుకుపోయి అక్కడి నుంచి మళ్ళీ అన్నపూర్ణ, రంగనాథ్ సాగరు, మల్లన్న సాగరు, ఇవన్నీ కొండపోచమ్మ సాగర్కు మళ్ళా పారించుకునే అవకాశం ఉన్నది. ఇది ఓన్లీ వాళ్ళు అబద్ధ ప్రచారం చేసి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు. కానీ ఇది చాలా దుర్మార్గంగా వాళ్ళు చెప్పే విధానం. కేసీఆర్ పేరు వినబడొద్దని ఇంత దుర్మార్గానికి పూనుకొని ప్రజలకు నష్టం చేస్తారని చెప్పి ఏ రోజు కూడా ఆయనకు ఓటేసిన ప్రజలు కూడా ఇలా ప్రశ్నించే స్థాయికి వచ్చిళ్ళు. ఎందుకంటే కరెంటు పేరు చెప్పి పిల్లర్లను కూలగొట్టి, కరెంటు పేరు చెప్పి ఒక్కసారి ఆపిల్లు, కమిషన్ల పేరు చెప్పి ఒక్కసారి ఆపిల్లు, కమిషన్కు కోర్టే తిట్టింది. ఇది చెల్లదు, మీరు కరెక్ట్గా ఉన్నది అది మీరు అడగొద్దని కోర్టు తిట్టింది. తర్వాత వీళ్ళు ఎంక్వైరీలు ఎత్తే ఎంక్వైరీలో కూడా వీళ్ళకి ఎదురైంది. అయినా కూడా ఏం కుదరదని చెప్పి ఇగో బాంబు పెట్టి పేల్చిళ్ళు. వాడిని ఇల్లు కట్టుకుంటూ ఒక ఇల్లును పోయి బాంబు పెట్టి పేల్చుడు అంటే ఎంత దుర్మార్గం అంటే ఆయన బుద్ధి ఏందన్నది అర్థం చేసుకోండి. పక్కింటోడు ఇల్లు కట్టుకున్నాడని తీసుకుపోయి ఒక బాంబు పెట్టి పేల్తే వాని బుద్ధి ఏంది? వాడు ఒక క్రిమినల్, ఒక సైకో అన్నట్టు. అంటే ఇలా మన రాష్ట్రానికి మనకు అవసరమైన ప్రాజెక్టు, మనకు అవసరమైన బ్యారేజీని మన ముఖ్యమంత్రి కూలగొడతాడు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఏవైతే తలుపులు ఉన్నాయో, ఏవైతే తూములు అయితే ఉన్నాయో అవి కూడా రస్ట్ అవుతా ఉన్నాయి, జంగు పట్టుకుంటూ పోతా ఉన్నాయి. వాటిని కూడా కంప్లీట్గా ఇట్లనే ఇడిచిపెట్టేస్తే ఇది కొట్టుకోబోతుంది అనే ఆలోచనలు ఉన్నారు రేవంత్ రెడ్డి ఏమనుకుంటా అంటే దీన్ని ఇట్లనే వదిలిపెట్టి నా 5 ఏళ్ళ పాలన అయిపోయేలోపు దాన్ని ఖరాబ్ చేసి పెట్టి పోవాలనే ఉద్దేశంగా ఆయన ఉన్నాడు. కానీ అవి ఏం ఖరాబ్ కావు. నువ్వు బాంబు పెట్టి పేల్తేనే పిల్లర్ గింత ఒక ఇంచు దిగింది గంతే. నువ్వు బాంబు పెట్టి పేల్తేనే ఇంచు దిగిన ప్రాజెక్టు నువ్వు 10 ఏళ్ళు కాదు 50-60 ఏళ్లకు అవసరమయ్యే విధంగా దాన్ని స్టాండర్డ్ గానే నిర్మించిన ప్రాజెక్టు. అది రస్ట్ పట్టినా ఏం కాదు, పాకురు పట్టినా ఏం కాదు. నువ్వు బాంబులు పెట్టి పేల్తేనే పిల్లలకు ఏం కాలేదు. ఇవాళ మళ్ళా ఇసుక తీసి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తాను. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు ఉన్నారు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ కొద్దిగా నీతి నిజాయితీ ఉంటే ఇట్లాంటి దుర్మార్గ పనులు చేయకు. రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా సమాధానాలు చెప్పు. అభివృద్ధి మీద నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే రాజకీయంగా ప్రతిపక్షాల సలహాలు తీసుకో. నీకు చేత కాకపోతే దీని మీద కేసీఆర్ దగ్గర కూర్చుంటే నీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏందని తెలుస్తాడు. లేకపోతే అడుగు, ఏ ఇంజనీర్నైనా పిలుచుకోవాలన్నా ఎవరు ఉండే అప్పుడు అని చెప్పి అడుగు. కానీ లేకపోతే హరీష్ రావు గారి దగ్గర కూర్చో, ప్రజెంటేషన్ చేస్తాడు. ఇప్పుడు తెలుసుకో. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మన రాష్ట్రం 2nd స్థానంలో ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఆ వ్యవసాయంలో అంత మార్పు రావడానికి ఈ కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, సుందిళ్ళ కావచ్చు, అన్నారం బరాజు కావచ్చు, ఈ ప్రధాన పాత్ర ఉందా? ఖచ్చితంగా ఉన్నది. 2014-15కు ముందు మన యొక్క ఉత్పత్తి, ధాన్య ఉత్పత్తి 1 కోటి చిల్లర టన్నులు మాత్రమే ఉండే. అదే 2014-15 కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత సుదీర్ఘంగా నీళ్లు బారిచ్చిన తర్వాత 4,65,00,000 టన్నులు పెరిగింది. అంటే 4 రెట్లు పెరిగింది ఉత్పత్తి. దీంట్లో వరి అయితే 70 కోట్లు ఉండే, 2,70,00,000 టన్నులు ఉండే, 2,70,00,000 పోయింది. అంటే వరి ఈ దేశంలో ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానానికి వచ్చింది తెలంగాణ. అది ఎప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాతనే వచ్చింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఈ గణాంకాలని చెప్పింది కేంద్ర స్టాటిస్టిక్సే కదా, కేంద్ర హోంమంత్రి కూడా చెప్పిండు కదా. అంటే 3-4 రెట్లు ఉత్పత్తి పెరిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఇలా 2,000-3,000 కోట్లే చూస్తాలు మీరు. ఒక సంవత్సరం కోట్ల టన్నుల ఉత్పత్తి ఎందుకు చూస్తలేరు మీరు? అంటే దుర్మార్గంగా ఇవన్నీ ఈ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది కానీ, ఈ ఉత్పత్తిలో ఎన్ని రేట్ల పెరుగుదల కానీ, ఇవన్నీ కానీ కనపడకుండా చేద్దామని చెప్పి. మనకు అంతకుముందు ఎంత ఉండే? 1 కోటి ఎకరాల విస్తీర్ణం ఉండే, దాదాపు అలా 2,20,00,000 విస్తీర్ణం అయింది. అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చినాక దాదాపు 1 కోటి ఎకరాలు మళ్ళీ స్థిరీకరణకు వచ్చినాయి. అంటే డబల్ అయింది. 1 కోటి ఉన్నదాన్ని 2 కోట్ల భూమి విస్తీర్ణకు వచ్చిందంటే నాట్ ఏ జోక్ కదా, నార్మల్ విషయం కాదు కదా. అదొక చరిత్ర, ప్రపంచంలోనే ఒక చరిత్ర. ఒక పీరియడ్ కాలంలో ఒక ప్రాజెక్టు నిర్మించి ఆ ప్రాజెక్టు నుంచి నీళ్ళు అందించి నీళ్ళ ద్వారా 1 కోటి ఎకరాలు మాగాని సృష్టించిన వ్యవస్థ అంటే ఒక కేసీఆర్కే సాధ్యం. అట్లాంటిది కేసీఆర్ గారిని మీరు ఆదర్శంగా తీసుకోండి. కేసీఆర్ 1 కోటి ఎకరాలకి ఇస్తే మీరు 1.5 కోటి చేయండి.
కేసీఆర్ 16 లక్షల ఎకరాలకి ఇస్తే మీరు 20 లక్షల ఎకరాలకి ఇది పెట్టుకోవాలి ప్రభుత్వాలు. కానీ ఆయన 16 లక్షలకి ఇచ్చిన దాన్ని కూలగొడతా, ఆయన ఉత్పత్తి చేసిన దాన్ని ప్రజలల్లో డ్యామేజ్ చేస్తా అంటే నష్టం జరిగేది ప్రజలకు. నీ ఈగోలకు పోయి, నీ వ్యక్తిగత రాజకీయాలకు పోయి, వ్యక్తిగత ఈ కక్షపూరిత రాజకీయాలకు పోయి ఇలా రైతులకు అన్యాయం చేస్తా ఉన్నావు. రైతులకు అవసరమైన ప్రాజెక్టు మీద దెబ్బ కొడతా ఉన్నావు. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రాజెక్టు పరంగా కానీ, లేకుంటే ఇప్పుడు ఇంకో 1 మంత్ అయితే భీకరంగా వరదలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా? మేము ఈ తెలంగాణ రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి నీటి కోసం నిర్మించబడ్డ ఒక స్టాండర్డ్ సిస్టమ్. అది ఈ సిస్టంలో మీకు కేసీఆర్ పేరు వినపడొద్దంటే చెప్పండి, వద్దు కేసీఆర్ పేరు వద్దు, అది బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించిన మాట కూడా వద్దు. కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టును విధి విధానాలకు తెచ్చుకోవాలి. ఇక్కడి నుంచి వాటర్ ఆపి లిఫ్టింగ్ చేసుకోవాలి. లిఫ్టింగ్ చేసి మొత్తం రాష్ట్రం మొత్తం నీరు బారించుకొని రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయండి. మీ పేరే పెట్టుకోవాలి, కాళేశ్వరం నేనే కట్టినా అని చెప్పుకోవాలి, అభ్యంతరం లేదు. కాళేశ్వరం నిర్మాణంలో నా పాత్ర ఉన్నదని చెప్పుకోవాలి, ప్రజలకు చెప్పుకోవాలి. కాళేశ్వరం నాదే, ఇప్పుడు నేనే మరమ్మత్తు చేసినా, నేనే దాన్ని సాగు చేస్తానా, మిగతా చెప్పుకున్నట్టు ఇది చెప్పుకోవాలి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ ఈగో కోసం, కుట్ర కోసం నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టును పక్కకు పెట్టి, ప్రజలకు అవసరమైన కాళేశ్వరం ప్రాజెక్టును పక్కకు పెట్టి నువ్వు ఈ డ్రామాలు ఆడితే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మీరు ప్రజలకు అవసరమైన ప్రాజెక్టుని దీన్ని యూజ్ చేసి, ఈ పంప్ హౌజ్లను యూజ్ చేసి మీరు అన్ని చెరువులను నింపుకొని ప్రజలకు నీళ్ళు అందిస్తే మంచిదని చెప్పి మా ఉద్దేశం. లేకపోతే అదే ప్రజలు ఇదే మేడిగడ్డ పిల్లర్ కింద నిన్ను పాతి పెట్టకపోతే చూడు. కాళేశ్వరం కూలిందా? కాళేశ్వరం కూలుడు ఎక్కర్లేదు. ఆ పిల్లర్ కింద ఇసుక ఇప్పుడు మరమ్మత్తు చేస్తాం కదా, మట్టి పోసే బదులు ఈయననే కింద పెడతాం, అయిపోతుంది. అంటే కుంగకుండా ఇక ఆయన ఏడైతే బాంబు పెట్టిండో ఆ బాంబు పొక్క ఈయనను పెట్టే పూడుపుతాం. ప్రజలే పూడుపుతారు, మనం కాదు. ప్రజలు అట్లా సిద్ధంగా ఉన్నారు. ఇది మా మాట కాదు, ప్రజల అభిప్రాయాలు ఇవి. ఒక్కొక్క ఊర్లో ప్రజలు ఈయన ప్రజాపాలన అని చెప్పుకుంటూ చేసే పనుల మీద ఈయన చర్చ పెట్టన్నాడు కదా. టీ స్టాల్ల కాడ, వైన్స్ల కాడ, బార్ల కాడ చర్చ పెట్టన్నాడు కదా. ఇగో చర్చలో వచ్చే అంశాలు ఇదే. కాళేశ్వరం పిల్లర్ కింద బాంబులు పెడతాండి, కేసీఆర్ పేరు వినబడొద్దని ప్రజలకు అవసరమైన వాటి మీద అన్నిటి మీద నిందలెత్తాండు. ఈయన అసలు దుర్మార్గుడు. మన నీళ్లు తీసుకుపోయి గోదావరి బనక చెర్ల పేరు మీద 400 TMCల నీళ్ళు ఆంధ్రాకి అప్పచెప్తాండు. ఇట్లా పిల్లర్లు బాంబులు పెడతాండు. ఇసుక పిల్లర్ల కింద ఇసుక తీసి పిల్లర్లు కూలగొడతాండు. ఆంధ్రాకు, కర్ణాటకకు తొత్తుగా మారి, మోడీకి తొత్తుగా మాడి మన నీళ్లు, మన హక్కులు తీసుకుపోయి ఆడ పెడతాండు. తెలంగాణ అస్తిత్వం ఆగం చేస్తాడు, నిరుద్యోగులను ఆగం చేస్తాడు. ఒక్క రంగం కూడా ఇలా హ్యాపీగా లేదు. ఇటు కార్మిక రంగం అంటావా, పరిశ్రమలు అంటావా, విద్యార్థులు, నిరుద్యోగులు అంటావా, లేకపోతే రైతుల, లేకపోతే ఉద్యోగుల, ఎవరు మహిళల, ఒక్క రంగంలో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఒక్క రంగం కూడా హ్యాపీగా లేదు. రేవంత్ రెడ్డి ఇది 2.5 సంవత్సరాలు అయింది. ఇంకొక సంవత్సరం అయితే రోజు జరిగే ధర్నాలు నువ్వు తట్టుకోలేవు. రోజు ప్రజలు, కార్మిక సంఘాలు, కర్షకులు అందరూ కూడా రోడ్డు మీదనే ఉంటారు. ఇప్పటికే ఉన్నారు కలెక్టర్ ఆఫీసుల కాడ, సీఎం ఆఫీస్ ముప్పడని. ఇప్పుడు ఇంకొక సంవత్సరం అయితే రోజు ఉంటుంది ఈయనకు లొల్లి. ఇప్పటికే పిచ్చిలేసింది, ఆలోచన ఉండదు, ఆగమాగం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, ఏదో స్టైల్గా, ఏదో టెంపర్గా, ఎటకారంగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు. కానీ అది దెబ్బ కొడుతుంది. ఇక నువ్వు సంవత్సరం అయితే నువ్వు తట్టుకోలేవు. నువ్వు కూడా ఫిక్స్ అయినావు, ఈ 5 ఏళ్ళలో నేను ముఖ్యమంత్రి, ఈ 5 ఏళ్ళలో నాకు కావాల్సినంత సంపాదించుకోవాలని ఫిక్స్ అయినావు. సంపాదించుకుంటే సంపాదించుకో, కానీ ఇట్లా తెలివి తక్కువ పనులు మాత్రం చేయకండి.